చేశారు, మధ్యలో 5 తీసేశారు, మనకి 164 ఇచ్చారు. మనం ఇలాగే చేస్తే మధ్యలో 6 తీసేస్తారు. ప్రజలు గొప్పవాళ్ళండి, ప్రజలు పిచ్చోళ్ళేం కాదు, అన్ని చూస్తుంటారు, ఎవరు ప్రవర్తన ఏంటని చూస్తుంటారు. ఈరోజు ప్రధానమంత్రి గారు అన్నారు, మాకు విజయం వచ్చినా అపజయం వచ్చినా అన్ని ఒకేలా తీసుకుంటాం, ఈ విజయం కంటిన్యూస్గా 3వ విజయం వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా చక్కగా ఉత్సాహంగా ఎవరి మీద ఎక్కడ దాడి చేయట్లేదు అన్నారు. చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు చేసిన తప్పే మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంది. వ్యవస్థలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా పురంధేశ్వరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వ్యవస్థలు అల్పనాలు చేయిస్తాము, లా అండ్ ఆర్డర్, పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీ లా అండ్ ఆర్డర్, పోలీసు వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేయించేలా చేస్తారని చెప్పి గత 2-3 సంవత్సరాలుగా పదే మీటింగ్ లో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కానీ. మరి ఈ రకంగా పోలీసులు అక్కడుండి నిర్వహించలేకపోతున్నారు. ఎందుకు? కొడాలి నాని గారి ఇంటి ముందు ఉండి పోలీసులు ఆ గుడ్లని వేస్తున్న నూనూగు మేసాలు ఉన్నటువంటి యువకుల్ని అది చూస్తే బాధేస్తుంది. నూనూగు మేసాలున్న యువకులు గుడ్లు వేస్తున్నారు. ఏమంటే రేపటి రోజు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మీ మీద కేసు పడదండి, మీ జీవితం ఏమైపోతుందండి? ఈ రోజు ఓటింగ్ తర్వాత కేసులు పడ్డ పల్నాడు జిల్లా వాళ్ళు 1000 మంది జైల్లో ఉన్నారు సార్. పేద బడుగు బలిగిన దళిత గిరిజన వర్గాలందరూ జైల్లో ఉన్నారు సార్. రేపటి మిమ్మల్ని వదులుతారు చట్టం. చంద్రబాబు నాయుడు చెప్పారు, వ్యవస్థలే తిరిగి మళ్ళీ వచ్చి కాటేస్తాయని. పోలీస్ వ్యవస్థే మళ్ళీ వస్తారు వెనక్కి. ఆ వ్యక్తులు వదిలేస్తారు, వాళ్ళ పిల్లల జీవితాలు ఏమైపోతాయి? ఆ యువకుల జీవితాలు ఒక కేసు బుక్ అయింది, రోడ్డు షీటర్ అయింది, కేసు బుక్ అయింది, మీకు ఉద్యోగం వస్తుందా? తప్పులు ఏది చేస్తే చట్ట ప్రకారమే లోకేష్ గారు చెప్తున్నట్టుగా చట్ట ప్రకారమే ఆ చట్టం తన పని చేసిపోతుంది. ఈరోజు ఆదరాబాదరుగా పేర్లు మార్చాల్సిన అవసరం మనకేం వచ్చిందండి? ఒక జీవో ఇస్తే మారిపోదు ఆటోమేటిక్ గా? ఇదేమన్నా ఇరాక్ సద్దాం హుస్సేన్ పరిపాలన ఏమన్నా? సద్దాం హుస్సేన్ చంపంగానే మొత్తం అంతా రోడ్ల మీదకి వచ్చి ఆ విగ్రహాలన్నీ లాగేసి చేసే అటువంటి నియంత్రిత పరిపాలన ఇక్కడ లేదు. ప్రజాస్వామ్యంగా ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, సరిగ్గా పరిపాలన ఇమ్మన్నారు. రేపు మాకు నచ్చలేదు అనుకోండి, ఆ పేర్లు నచ్చలేదు జీవో ఇస్తాం, మార్చుకుంటాం, ఇంకో పేరు పెట్టుకుంటాం. ఆ సచివాలయం మీద బోర్డు మీద రాగాల్సిన అవసరం మనకేంటి? ఆ బోర్డు శాశ్వతంగా ఉంటాయా? ఈరోజు ప్రజలు చూడండి, రైతులు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేశారని చెప్పి, అలాగే సరిహద్దురాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఆ ఫోటోలు పెంచి ఆ పేర్లు పెంచకే జనాలు చించి అవతలు పట్టేశారు. అది నేర్చుకున్న గుణపాఠాలు నేర్చుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, మన పెద్ద అధినేతలు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తులు చెప్తున్న మంచి విషయాల్ని గ్రహించకుండా మనకు ఇప్పుడు రాష్ట్రానికి గాడిలో పెట్టాలి. మనం ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ప్రజల ఆకాంక్షలు కావచ్చు. ఎందుకని? అభివృద్ధిని నెగ్లెక్ట్ చేశారని కదా ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, 164 మ్యాండేట్. అది చేసుకోవాలంటే రాష్ట్రంలో ఘర్షణలు జరిగితే పెట్టుబడులు ఏమైనా వస్తాయండి? ఏదైనా ఒక ఐటీ కంపెనీ రాగలదండి? ఇలా ఘర్షణలు చేస్తే విశాఖపట్నంలో బుల్డోజర్